దౌలతాబాద్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో భూదార్ కార్డులు ఆ ధరణిలో ప్రవేశపెట్టలేదని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆ కార్డులను భూభారతికి అనుసంధానం చేయాలని ఎంపీ రఘునందన్ రావు సురేఖను కోరారు. భూభారత్ రైతులకు మేలు చేస్తామని, ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे भावं सन्ध्यादीपनमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు అందించే విధంగా కొత్త చట్టంలో ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి ఉచిత న్యాయ సేవ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ ద్వారా అందించడానికి రెవెన్యూ యంత్రాంగం మీదనే రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా పెట్టడం జరిగింది. అలానే నిషేధిత జాబితాలో ఎవరైనా పాస్బుక్స్ పొందినట్లయితే భూభారతి పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. సిసిఎల్ఏ గారికి అవి సరిచేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏవైతే క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు పరిశీలించి వాటన్నింటినీ కూడా పరిష్కారం చూపించే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా ఈ కొత్త చట్టాన్ని అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. అలానే రెవెన్యూ యంత్రాంగం కూడా ఎటువంటి సమస్యలతో రైతులు వస్తున్నా కూడా అవన్నీ కూడా త్వరగా పరిష్కరించి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా అందరూ కూడా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కాలం మారుతా ఉంది. 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు అనేక ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలని కొత్త రూపాల్లో తీసుకొచ్చినాయి. వచ్చిన ప్రతి చట్టాన్ని స్వాగతిస్తూనే ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని నేను ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తండ్రి చనిపోతే కొడుకు పేరు మీదకి రాదు. ఇప్పుడే ఒక అవ్వ వచ్చింది, మా తహసీల్దార్ గారికి నేను అఫిడవిట్ ఇప్పించినాను. అతడూర మండలంలో కూడా భర్త చనిపోయాడు, భార్య పేరు మీదకి ఆస్తులు రావట్లేదు. సో ఏ ఊరికి పోయినా సగం మంది రైతులు ఏదో ఒక రకమైనటువంటి భూ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పాస్బుక్ రాలేదనో, సర్వే నెంబర్ మిస్ అయిందనో, 1 ఎకరం జాగుంటే 20 గుంటలు వచ్చిందనో, ఇంకో 10 గుంటలు పక్క అయినా పోయింది తీసేయందనో. सन्ध्यादीपनमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं అలాగే నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు, అలాగే ఎస్పీ సార్ గారి చేతుల మీదుగా ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనులతో కలెక్టరు అయ్యలు చూడు గట్లనే అయితానే బాయ్యా నడమో నగిరేనాగో నాగమలే దారిలో నగిరేనాగో తీగమలే దారిలో శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతే నమోస్తుతే దీపజ్యోతే నమోస్తుతే दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति